పదే పదే కావాలనే చేస్తున్నారు. ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇదే పనిగా పెట్టుకున్నారనిపిస్తోంది కదా. ఒకటండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అసెంబ్లీలో చాలా బాగా చెప్పాడు. అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు, దాన్ని పెద్ద రాజధానిగా చేయాలి, బాగా అభివృద్ధి చేయాలి, అంతర్జాతీయంగా గుర్తింపు రావాలని గగ్గోలు పలికాడు. ఎన్నికల దగ్గరికి వచ్చాక అమరావతి అంటే మాకు ఇష్టము, అమరావతి మేము కూడా రాజధానిగా కోరుకుంటున్నాము, అభివృద్ధి చేస్తాము, మిగతా చెప్పే వాళ్ళందరూ కూడా అమరావతిలో లేరు, నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు జీవిస్తున్నారని ఎన్నికల ప్రచారం చేశారు. సరైన ప్రజలు నమ్మారు, ఓట్లేశారు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా అమరావతిని అంగీకరిస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో అత్యధిక మెజారిటీని వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పను మడిమే తిప్పను అని చెప్పిన వ్యక్తి మాట మడిమే కాదు మనిషే తిరిగిపోయాడు. చివరికి అమరావతిని రాజధాని కాదు 3 రాజధానులు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పేసి చిచ్చుపెట్టాడు. అది అమరావతి కాదు కమరావతి అన్నారు. చివరికి ఇటీవల కాలంలో అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పేసి కూడా అవమానపరిచారు వాళ్ళని. అంతేకాదు, అమరావతి ఉద్యమంలో మహిళల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, గ్రామాల్లో కవాతులు చేయించారు, పాదయాత్రలు చేస్తే దాడులు చేయించారు, అనేక వందల కేసులు పెట్టి వాళ్ళని వేధింపులకు గురి చేశారు. అమరావతి రైతులు ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి జైలుకి పంపిన సంఘటన మనం చూసాం. వైఎస్ఆర్సీపీకి అమరావతి మీద తీవ్రమైన కక్ష ఉన్నది. ఇది ఈరోజు వచ్చింది కాదనేది నిర్వివాదాంశం. దానిలో భాగంగానే వరదలు సహజం. వరదలు వచ్చినప్పుడు అనివార్యంగా ఎంత మంచి ప్రాంతమైనా కానీ ముంపుకు గురవుద్ది. అనేకమైన రాష్ట్రాల రాజధానులు ముంపులకు గురవుతున్నాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏ విధంగా వరదలు వస్తే ముంపులకు గురైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం. వరదలు వచ్చినప్పుడు అనుకోని పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ప్రకృతి విపత్తులు అనేది సాధారణంగా వస్తూ ఉంటాయి అన్ని ప్రాంతాల్లో. ప్రకృతి విపత్తుల్ని దేశ విదేశాల్లో చూస్తున్నాం కాదు, దానిలో అధికంగా వర్షం పడినప్పుడు నిజంగా వాటర్ నిల్వ ఉంటుంది. కానీ వాటర్ నిల్వ ఉంది కాబట్టి ఇది రాజధానికి పనిచేయదు అని చెప్పడానికి పాపం తాపత్రయపడతా ఉన్నారు. దాని నుంచే కొండవీటి వాగు వరదని గుంటూరు ఛానల్కి తరలించారని చెప్పేసి, అంతేకాకుండా పొన్నూరు ముంచేశారని వైఎస్ఆర్సీపీ ఛానల్లోనూ సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేసి ప్రజలను భయాందోళనకు గురవడానికి ప్రయత్నం చేశారు. సరే, ఇంకా ప్రకాశం బ్యారేజీ గేటు విరిగిపోయిందని, బెజవాడకు వరదలు ముంచుకొస్తున్నాయని, ముంపు ఉందంటూ ఆ సుమన్ టీవీ వాళ్ళు ప్రచారం చేశారు. అంటే ప్రజల్లో ఒక భయానక వాతావరణాన్ని, ఒక విపత్తు వస్తుందని చెప్పేసి ఒక విపత్కరమైన ఆలోచనని క్రియేట్ చేయడానికి వాళ్ళ ఛానల్ ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారం చేశారు. ఆ యొక్క తప్పుడు ప్రచారాన్ని చూస్తూ ప్రభుత్వం ఊరుకోలేదు. ఇంజనీర్ల యొక్క లేకుంటే నీటిపారుదల శాఖ అధికారుల యొక్క ఫిర్యాదుల మేరకు వాళ్ళ మీద 353 సబ్ క్లాస్ 1 కింద బిఎన్ఎస్ కేసు నమోదు చేశారు. భయాందోళన దారితీసే అవకాశం కల్పించడమే కాకుండా ఒక తప్పుడు ప్రజల్లో ఆందోళన కలిగించే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు కాబట్టి ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. దాని ప్రకారం 3 సంవత్సరాలు జరిమానా విధిస్తారు. సరే, ఇంకో సెక్షన్ ఏంటంటే సెక్షన్ 54 ప్రకారం విపత్తుల నిర్వహణ చట్టం. దాని ప్రకారం కూడా ప్రజల్లో తప్పుడు సమాచారం, ఈ విపత్తు వచ్చేస్తుంది, ఇంకేముంది, ఈ ఊరు మునిగిపోద్ది, ఈ పొన్నూరు మునిగిపోద్ది, గుంటూరు మునిగిపోద్ది, లేదంటే విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఇంకేముంది అయిపోయింది, విజయవాడ మునిగిపోద్ది, ఇలాంటి తప్పుడు సమాచారాలని ప్రజలకు చేరవేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయడంతో సెక్షన్ 54 విపత్తుల
నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు. దానికి 1 సంవత్సరం జరిమానా విధించడం జరుగుతుంది. అవును. కాబట్టి ఎవరైతే తప్పుడు సమాచారాన్ని చూసి ప్రజల్లో ఆందోళన కలిగించి విపత్తులు వస్తేస్తున్నాయి ఇంకేముందని చెప్పేసి ఒక భయానక వాతావరణాన్ని కల్పించేటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా తప్పుడు సమాచారాన్ని చేస్తే ఊరికనే ప్రసక్తి లేదని చెప్పింది. ఇక్కడ ఒకటండి, అమరావతి మునిగిపోయింది అంటున్నారు. అలానే అమరావతి మునిగిపోతే సచివాలయం ఎలా పనిచేస్తా ఉంది, హైకోర్టు ఎలా పనిచేస్తా ఉంది, దాని ఎలా రెగ్యులర్ వర్క్లు ఎందుకు జరుగుతున్నాయి మునిగి ముంపుకు గురైపోతాయి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా, అంతేకాకుండా సిడి యాక్సెస్ రోడ్డు పై రాకపోకలు యథావిధిగా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నా కొన్ని చోట్ల విపత్తులు వచ్చినప్పుడు వచ్చేటువంటి నీరు నిలుపుదల చేస్తూ ఉన్నా కొండవీటి వాగు నుంచి ఆల్రెడీ పంపు చేస్తా ఉన్నారు కృష్ణానదిలోకి. కొండవీటి వాగు దగ్గర దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించారు. కాబట్టి ఇన్ని చేస్తామన్నా దాన్ని ఏదో పెద్ద విపత్తులాగా అమరావతి ముంపుకు గురవుద్ది కాబట్టి అక్కడ రాజధాని వద్దని చెప్పేసని అది రాజధాని చేయకుండా ఉండటానికి కావలసిన కుట్రపూరిత ఆలోచనలన్నీ కూడా సరే అప్పటి నుంచి అధికారంలో ఉన్నప్పుడు అంతే చేశారు. చర్యగా దీన్ని మనం భావించాలి. అవును అవును, అధికారంలో ఉన్నప్పుడు అంతే చేశారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా వారి వైఖరిలో